ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఓ పసికందు మృతదేహం మిస్సింగ్ కలకలం రేపుతోంది. బంజారాహిల్స్లో ఒక్కరోజు వ్యవధిలో 2 శిశువులు కన్నుమూశారు. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో పాతిపెట్టిన మొదటి శిశువు మృతదేహం కనిపించకపోవడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం కోల్కతాకు చెందిన రాజు మండల్ పూజా దంపతులు పాత బస్తీలోని గాంధీ బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 4 రోజుల క్రితం పూజ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చారు. 6 నెలలకే ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో శిశువులను వైద్యులు ఎన్ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఒక శిశువు ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. ఇందుకోసం అక్కడి సిబ్బందికి 2,500 చెల్లించారు. కాగా సోమవారం తెల్లవారుజామున రెండో శిశువు కూడా మృతి చెందింది. మొదటి శిశువు సమాధి పక్కనే ఖననం చేసేందుకు రెండో శిశువు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. మొదటి శిశువు సమాధి కనిపించకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. సమాధిని తవ్వి చూడగా శిశువు మృతదేహం కనిపించలేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శిశువు మృతదేహం మాయమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాజమండల్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్మశాన వాటికలోని కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. శిశువు మృతదేహం ఎలా మాయమైంది, ఎవరు తీసుకెళ్లారు, ఇందులో శ్మశాన వాటిక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒక పక్క 2 పిల్లల్ని పోగొట్టుకున్న బాధ, ఓ పసికందు మృతదేహం మాయమైన ఘటన ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీసింది.